చౌ చౌ ప్రొనౌన్సియేషన్ తప్పైతే ప్లీజ్ క్షమించండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ కాల్డ్. చౌ చౌ అని నేను అనుకుంటున్నాను. ఇవి పచ్చడి చేశారు మా మమ్మీ. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. కానీ చాలా బాగా వచ్చింది. మా డ్యాడీకి, మా మామయ్యకి అందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని పెడుతున్నాను. దీన్ని పీల్ తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. బాగా కుక్ అవ్వనివ్వాలి. మనం బీరకాయ పచ్చడి చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్లో చేశారు మా మమ్మీ. జస్ట్ ట్రై చేద్దామని చెప్పి చేశారు. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దోశలోకి చాలా బాగుంటుంది. ఇట్లా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేశారు. మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు, కొన్ని టొమాటోస్ అండ్ అలాగే ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఒక 5 to 6 వేశారు. ఇవన్నీ బాగా ఉడకనిచ్చారు. బాగా కుక్ అయిన తర్వాత దీనిలోనే వేసేశారు. ఆ చౌ చౌ పీసెస్ని కూడా ఇందులోనే మిక్స్ చేసి మళ్ళీ ఫ్రై చేశారు ఒకసారి. పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇట్లా బాగా మనకి మగ్గిపోయినట్టు తెలుస్తుంది కదా, ఆ టైంలో కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. అండ్ దీనిలోనే కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes ఫ్రై అవ్వనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్, చింతపండు పేస్ట్ వేసేసి మిక్సీ పట్టించేసుకోవడమే. దోశలోకి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా డిఫరెంట్ వెజిటేబుల్ ట్రై చేస్తే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి, మన గుడ్ గట్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి కొత్త రెసిపీస్ని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.